నామానికి మహిమ కలుగునుగాక. మరొకసారి రాత్రికాల సమయంలో విజ్ఞాపన ప్రార్థన రీతిగా అనుదిన ఉపవాస దీక్షలు దేవుని కృపను బట్టి మరి కొనసాగుతూ ఉన్నాయి. దేవుడే సహాయం చేసి బలపరచునుగాక. దేవుని బిడ్డలారా, మరి చిన్న మాట మనం ప్రార్థన చేసుకొని దేవుని నామాన్ని సన్నతిస్తాం. స్తోత్రములు తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. సర్వాధికారి నీకు స్తోత్రములు, సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రములు, ఆది మధ్యాంతరహితుడా నీకు స్తోత్రం, అల్ఫా ఒమేగా నీకు స్తోత్రం, మొదటివాడవు కడపటివాడవు నీకు స్తోత్ర, ఉన్నవాడవు అనువాడవు నీకు స్తోత్ర. దయగల తండ్రి, ఈ రాత్రికాల సమయములో మేము చేయబోచున్నటువంటి ఈ యొక్క ప్రార్థన పోరాటములో మీ యొక్క శక్తిని మా మీద కుమ్మరించండి. ఏడంతల అభిషేకమును మా మీద మీరు దయచేయండి. సకల పొంచి ఉన్న చీకటి దురాత్మ అంధకార దయ్యపు ప్రేతాత్మ శక్తులను యేసుక్రీస్తు నామములో గద్దిస్తూ బంధిస్తూ ఉన్నాం. వెళ్ళి పొమ్మని ఆజ్ఞాపిస్తూ నీ ప్రసన్నత, నీ యొక్క సన్నిధి అయా మీరు నిండుగా మెండుగా మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దయగల దేవా నీకు స్తోత్రాలు. మరొకసారి ఉదయకాల ప్రార్థన మొదలుకొని నీ ప్రత్యేకమైన కాపుదలలో ఈ దినమంతా కాపాడినారు, అందుని బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. అనేక మరి కష్టాల మధ్య, ఒడిదుడుకుల మధ్య అయ్యా నీ యొక్క సేవలో ఈ ప్రాంతంలో మేము ఉంటుండగా కృప చూపించండి. మీరు మాకు ఇచ్చిన విజయం మరి 100 రోజులు వేకువజాము ప్రార్థనను బట్టి నీకు స్తోత్రాలు. 200 రోజులు సాయంకాల ప్రార్థన పోరాటం జరిగించడానికి మీరు చూపినటువంటి తరుణం కొరకై నీకు స్తోత్రం. కృప చూపించండి రాజా, దిగిరండి. అటు మీ దాసుడు నాయకుడు కూడా అయా మరి సంపూర్ణ రాత్రి పోరాటం స్పిరిచువల్ వార్ఫేర్ కూడా 1000 రోజులు మీ కృపలో మీరు నడిపించారు, ఇంకా నడిపిస్తూనే ఉన్నారు. దయగల తండ్రి, దిగిరండి. మీ ఆత్మకార్యాలు మా సంఘ పక్షంలో జరిగించండి అయా. ఏ ఉద్యోగం కొరకైతే మేము వేడుకొని ఉన్నామో, సత్యము ద్వారా కలిగే ఉజ్జీవం, ఏదో ఉద్రేకం ద్వారా ఈ లోకంలో చాలా రకాల ఉజ్జీవాలుగా కనబడినటువంటి పరిస్థితి మేము చూసి ఉండవచ్చు. కానీ సత్యమును పూర్ణ వాక్య ప్రత్యక్షతతో కూడుకున్నటువంటి ఉజ్జీవం, సాక్షార్థముగా ఈ వాక్య రాజసువార్త ప్రకటించబడాలి, ఆ తర్వాత అంతవచ్చునన్నావు దేవా. సాక్షార్థముగా ఈ సత్యసువార్త ప్రకటించబడేటటువంటి ఉజ్జీవం మీ ఆత్మ ద్వారా మీరు అనుగ్రహించండి. స్తోత్రాలు. దిగిరండి ప్రభువా. మరొకసారి ఈ రాత్రికాల సమయంలో జరగబోతున్నటువంటి ప్రార్థన మీద కూడా మీ పరలోకపు ప్రసన్నత మీరు కుమ్మరించండి దేవా. స్తోత్రాలు. రేపటి దినమున జరగబోతున్నటువంటి సంఘారాధన కొరకు విజ్ఞాపన ప్రార్థన మేము చేస్తున్నాం. కృప చూపించండి. మాకున్న అయా చిన్న సంఘమును మీరు ఆశీర్వదించండి, అభివృద్ధి చేయండి తండ్రి. నీకు స్తోత్రం. ఏ ఒక్క విశ్వాసికి కూడా, ఏ ఒక్క కుటుంబానికి కూడా ఆటంకమేమీ లేకుండా పరలోకపు ప్రసన్నత, నడిపింపు మీరు దయచేయండి. నీ సన్నిధికి రాకుండా, మీ యొక్క శరీర రక్తంలో పాలు పంపులు పొందకుండా చేస్తున్న సకల చీకటి దయ్యపు శక్తులను యేసుక్రీస్తు నామమున గద్దిస్తూ బంధిస్తూ ఉన్నాం. పరలోకపు ప్రసన్నత ప్రతి కుటుంబానికి ఆవరించునుగాక. దేవమా మీరు దిగిరండి, దిగిరండి తండ్రికి స్తోత్రాలు. ప్రతి ఒక్కరి జీవితాలు మీ అద్భుత కార్యాలు జరిగించి చేయబోతున్నటువంటి స్తుతి ఆరాధన అంతటి మీద అయా మీ అభిషేకమును మీరు కుమ్మరించి మీకు స్తోత్రాలు. చేయబోతున్న విజ్ఞాపనలు కూడా మీరే జ్ఞాపకం చేసుకున్నారు. ప్రార్థన ఆలకించే దేవుడవు, అడుగుడి మీకు ఇవ్వబడిన సెలవిచ్చిన దేవుడు. నా నామమున మీరు నన్నేమి అడిగినను చేస్తారని చెప్పినటువంటి నమ్మకమైనటువంటి సహాయకుడు తండ్రి. మాట తప్పనేరని దేవుడు, మీరు దిగిరండి, మీ ఆత్మకార్యము జరిగించమని ప్రార్థన చేస్తాం అయా. సార్వత్రిక సంఘము ఈరోజు విజ్ఞాపన ప్రార్థన అన్ని స్థలాల్లో చేస్తూ ఉంటుండగా ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున దీవించండి. ప్రతి స్థానిక సంఘమును మీరు అభిషేకించండి, మీ ఆత్మకార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తాం. మరొకసారి ఈ కార్యక్రమం ద్వారా కూడా మీరే మహిమ పొందమని ప్రార్థన చేస్తాం. యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామం ప్రార్థన సమర్పిస్తూ ఉంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.
స్తోత్రం. తనువు నాది దిగో గై కొనుమియు ప్రభువాని పనికి ప్రతిష్ఠించుము. తనువు నాది దిగో గై కొనుమియు ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి. దినములు క్షణములు దిసి కొనియవి నీదు వినతిన్ బ్రవయింపాజేయను శక్తి నీయుమి. తనువు నాది దిగో గై కొనుమియు ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి. ఘనమైన నీ ప్రేమ కారణంబున నీకై పనిచేయ చేతులివిగో. యనయంబు నీ విషయ మై సొగసుగా జురుకు ధనముతో బరుగెత్త వినయ పాదములిగో. తనువు నాది దిగో గై కొనుమియు ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి. స్వరమిదిగో కొనుమి వరరాజా నిన్ను గూర్చి నిరతంబు పాడనిమ్ము. మరియు పెదవులివిగో మహనీయమైనలి పరిశుద్ధ వార్తతో పరిపూర్ణముగా నింపు. తనువు నాది దిగో గై కొనుమియు ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి. వెండి పసిడి ఇవిగో విషమైనను నాకై ఉండవలెనని కోరను. నిండైనా నీ ఇష్ట నియమంబు చొప్పున మెండుగా వాడా పరిమితియౌ జ్ఞానం విదిగో. తనువు నాది దిగో గై కొనుమియు ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి. నా ఇష్టమిదిగో ఇది నీ ఇష్టముగా చేయ నా ఇష్టమిక కాదది. నా ఇచ్ఛయున్నట్టి నా హృదయమిదిగోని కేయాధి రాజా కియా సింహాసనమో. తనువు నాది దిగో గై కొనుమియు ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి. ఉన్న నా ప్రేమాని సన్నిధానము నానే నిన్నాడు దారావోయన్. నన్ను నీవానిగా నాదాగై కొనుమప్పుడు చెన్నుగా నీ వశమై స్థిరముగా నుండేదా. తనువు నాది దిగో గై కొనుమియు ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి. హల్లెలూయా.
పెద్దదాంట్లో పోయి చిన్నదాంట్లో చాలు రెండు మిలియన్. దేవుని నామానికి మహిమ కలుగునుగా. నీ చరణములే నమ్మితి చాలా కాలం అవుతుంది. 7వ చరణం కొంచెం కష్టం కదా. 7వ చరణం ఒకటి వాడు 284. నాచు పిశాచి నరకుటగా, నాచు పిశాచి నరకుటగాచి, నాచు పిశాచి నరకుటగాచి, కాచుకో దాచవే దాచవే దాచవే, నీ చరణములే నమ్మితి నీ పాదములే పట్టితి, నీ పాదములే పట్టితి. చుట్టుకుని ఉన్నా శోధనలున్నా, చుట్టుకుని ఉన్నా శోధనలున్నా, పట్టు విడగొట్టవే గొట్టవే గొట్టవే, పట్టు విడగొట్టవే గొట్టవే గొట్టవే, నీ చరణములే నమ్మితి నీ పాదములే పట్టితి, నీ పాదములే పట్టితి. దిక్కిక నీవే చక్కగా రావే, దిక్కిక నీవే చక్కగా రావే, మిక్కిలి మ్రోకుదు మ్రోకుదు మ్రోకుదు, నీ చరణములే నమ్మితి నీ పాదములే పట్టితి, నీ పాదములే పట్టితి. ఐహిక సుఖము లరసితి నిత్యము, ఐహిక సుఖము లరసితి నిత్యము, ఆహా ద్రోహిణి ద్రోహిణి ద్రోహిణి, నీ చరణములే నమ్మితి నీ పాదములే పట్టితి, నీ పాదములే పట్టితి. న్యాయము కాని నా క్రియలన్నీ, న్యాయము కాని నా క్రియలన్నీ, దేవర న్యాయము కాని నా క్రియలన్నీ, న్యాయము కాని నా క్రియలన్నీ, రోయుచు ద్రోయకు ద్రోయకు ద్రోయకు, నీ చరణములే నమ్మితి నీ పాదములే పట్టితి, నీ పాదములే పట్టితి. భావము మార్చి నా వెత దీచి, భావము మార్చి నా వెత దీచి, దేవర బ్రోవవే బ్రోవవే బ్రోవవే, నీ చరణములే నమ్మితి నీ పాదములే పట్టితి, నీ పాదములే పట్టితి. చంచల బుద్ధి వంచన ఏది, చంచల బుద్ధి వంచన ఏది, ఉంచక తుంచవే తుంచవే తుంచవే, నీ చరణములే నమ్మితి నీ పాదములే పట్టితి,
నీ పాదములే పట్టితి. యేసుని తోడా ఎవరు సాటి, యేసుని తోడా ఎవరు సాటి, దోషము బాపును 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 నీ చరణములే నమ్మితి నమ్మితి నీ పాదములే పట్టితి. నీ పాదములే పట్టితి. నీ చరణములే నమ్మితి నమ్మితి నీ పాదములే పట్టితి. నీ పాదములే పట్టితి. నీ పాదములే పట్టితి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను సేవించదనయ్యా ప్రేమమయా యేసయ్యా, నిన్ను సేవించదనయ్యా ప్రేమమయా యేసయ్యా. ఇంతవరకు నన్ను కాచిన విభుడా, ఇంతవరకు నన్ను కాచిన విభుడా, పాపరహితుడా పాపరహితుడా పతితులహితుడా, నిన్ను సేవించెదనయ్యా ప్రేమమయా యేసయ్యా. నీ శరణుండిన వారెవ్వరును అపరాధులుగా ఎంచబడరని, నీ శరణుండిన వారెవ్వరును అపరాధులుగా ఎంచబడరని ఎరిగితినయ్యా కరుణా నిలయా. ఎరిగితినయ్యా కరుణా నిలయా, శరణని వేడిని నెనరును నమ్ముచు, శరణని వేడిని నెనరును నమ్ముచు, నిన్ను సేవించెదనయ్యా ప్రేమమయా యేసయ్యా. నిన్ను సేవించెదనయ్యా ప్రేమమయా యేసయ్యా. ఎవరికి తోయని ఎన్నడు రోయని వికులను బాయని ప్రియ బాంధవుడా, ఎవరికి తోయని ఎన్నడు రోయని వికులను బాయని ప్రియ బాంధవుడా, నీవే కదా నా నిత్యాశ్రయము. నీవే కదా నా నిత్యాశ్రయము, నీవే ప్రభో నా ఇహ పరమాగ్యము, నీవే ప్రభో నా ఇహ పరమాగ్యము, నిన్ను సేవించెదనయ్యా ప్రేమమయా యేసయ్యా. నిన్ను సేవించెదనయ్యా ప్రేమమయా యేసయ్యా. ఉదనావు నీతికి కారణమీవే, నా రక్షణక కారణము నీవే. ఇలనావు నీతికి కారణమీవే, నా రక్షణక కారణము నీవే.
హృదయ కృతములను మార్పితివే. హృదయ కృతములను మార్పితివే. పల్మరు పడినను లేపితివే. పల్మరు పడినను లేపితివే. నిన్ను సేవించెదనయ్యా ప్రేమమయా యేసయ్యా. నిన్ను సేవించెదనయ్యా ప్రేమమయా యేసయ్యా. ఇంతవరకు నన్ను కాచిన విభుడా, ఇంతవరకు నన్ను కాచిన విభుడా, పాపరహితుడా పతితుల హితుడా, పాపరహితుడా పతితుల హితుడా, నిన్ను సేవించెదనయ్యా ప్రేమమయా యేసయ్యా. నిన్ను సేవించెదనయ్యా ప్రేమమయా యేసయ్యా. మయా యేసయ్యా ప్రేమమయా యేసయ్యా. దేవుని నామానికి స్తోత్రం కలుగును. దేవునికి స్తోత్ర. కీర్తనల గ్రంథంలో నుంచి ఒక చిన్న మాట చదువుకొని మనము కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించి మరి విజ్ఞాపన ప్రార్థన చేయుటకు మనం చేరి ఉన్నాం. 108వ కీర్తన. దయగల తండ్రి నీకు స్తోత్రాలు. మొదటి వచనం. దేవా, నా హృదయము నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను. నా ఆత్మ పాడుచు గానము చేయును. స్వరమండలమా సితారా మేల్కొనుడి, నేను వేకువనే లేచెదను. జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రజలలో నిన్ను కీర్తించెదను. యెహోవా, నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘములంతా ఎత్తుగానున్నది. దేవాకాశము కంటే అత్యున్నతులవుగా నిన్ను కనపరుచుకొనుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేతితో నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము. తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. నేను ప్రహర్షించదను, షెకెమును పంచిపెట్టేదను. సుక్కోతు లోయను కొలిపించెదను. గిలాదు నాది, మనష్షే నాది. ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము, యూదా నా రాజదండము. మోయాబు నేను కాలు కడుక్కొను పల్లెము, ఎదోము మీదికి నా చెప్పు విసిరివేయుదును. ఫిలిస్తీయను బట్టి జయోస్తము చేసి ఉన్నాను. కోటగల పట్టణములోనికి నన్ను ఎవడు తోడుకొని పోవును? ఎదోములోనికి నన్నెవడు నడిపించును? దేవా, నీవు మమ్మను విడనాడి ఉన్నావు గదా. దేవా, మా సేనలతో కూడా నీవు బయలుదేరుట మాని ఉన్నావు గదా. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయుము. దేవుని వలన మేము శూరకార్యములు జరిగించదము. మా శత్రువులను అనుదురుకువాడు ఆయనే. చదవమని లేఖన భాగము దేవుడు మన వినికిడిలో ఫలింపచేయునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, బైబుల్ గ్రంథంలో ఈ 108వ కీర్తన చాలా ప్రత్యేకమైనటువంటిది. 108వ కీర్తన 60వ కీర్తన రెండు కూడా సేమ్ కీర్తనలు అనమాట. ఇక్కడేముంటుందో అక్కడ అదే ఉంటుంది, అక్కడేముంటుంది ఇక్కడ అదే ఉంటుంది. కొంత వచనాలు కింద మీద అయి ఉంటాయి అంతే కదా. 7వ వచనంలో గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిము నాకు, యూదా నా రాజదండము.
మోయాబు నేను కాళ్ళు కడుక్కున్న పల్లెము, ఎదము మీద నా చెప్పు, ఇవన్నీ కూడా అక్కడ 108వ కీర్తనలో కనబడ్డ విషయాలే మరలా ఇక్కడ మనకు కనబడుచు ఉన్నాయి. దేవుని బిడ్డలారా, అక్కడ చదివిన లేఖన భాగంలో ఒక విషయం గురించి ఇదంతా చెప్పాడు. ఏంటంటే, మాకు కొంతమంది శత్రువులు ఉన్నారు, ఎందుకొరకు దేవుడు మనకు కావాలి అంటే, చాలామందికి దేవుడు అవసరము. ఎందుకంటే ఆశీర్వదించడానికి, ఆరోగ్యం ఇవ్వడానికి, దీవించడానికి, లేకపోతే జీవం ఇవ్వడానికి అని సవాలక్ష చెప్పుకోవచ్చు. దేవుడు ప్రత్యేకంగా అవసరమైనటువంటి పరిస్థితులు అవన్నీ కావు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, సరే ఆరోగ్యం గురించి దేవుని అడుగుతున్నాం అనుకో, నువ్వు కొంచెం డైట్ మెయింటైన్ చేసి సమయానికి తింటూ అతిగా కాకుండా మితముగా తింటే సరైన ఆరోగ్యం ఉంటుంది. దేవుడు నమ్మిన వారికి ఎంతోమందికి మంచి ఆరోగ్యం ఉంది. బ్లెస్సింగ్స్ అంటావా అందరికీ ఉన్నాయి. కొంత కష్టపడితే ఎవరైనా డబ్బు సంపాదించుకుంత తలాంతులు ఉంటాయి. కానీ ఇక్కడ లోక సంబంధమైనటువంటి ఎన్నో కారణాలను బట్టి దేవుని ముఖ్యవారు లోకంలో కోపలు ఉండొచ్చు. కానీ నీవు నేను మనము దేవునికి ఎందుకు సమీపించాలి? వై వి నీడ్ టు ద గైడెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, వై వి నీడ్ టు ద సపోర్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, వై డు వి అప్రోచ్ హిమ్, ఎట్ వాట్ పర్పస్ డు వి అప్రోచ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, విచ్ ఇస్ ద మెయిన్ పర్పస్ ఆర్ వి అప్రోచింగ్ అనేటటువంటిది పెద్ద ప్రశ్న. అంటే దావీదు చెప్తున్నటువంటి విషయం, దేవా మేము నీ వద్దకు వచ్చి ఉన్నాం, ఎందుకు? సహాయం కొరకు వచ్చి ఉన్నాం. మాకు ఏ రకమైన సహాయం కావాలి? అది మనుషుల దగ్గర దొరికే సహాయం కాదు. నాకు 10 రూపాయలు అవసరం ఉన్నాయి అనుకో, అప్పుల బాధలో ఉన్నాను అనుకో, మనుషులు అడిగితే సహాయం చేస్తాడు. ఆరోగ్యం బాగలేదనుకో, మనుషుల దగ్గర దొరుకుతుంది. హాస్పిటల్ వెళ్ళో ఏదో రకరకాల ప్రయత్నాలు చేసి పొందొచ్చు. మనుషుల దగ్గర దొరకనటువంటి సహాయం ఒకటి దేవుని దగ్గర ఉన్నది. దేవా నువ్వు మమ్మల్ని విడవద్దయ్యా, నువ్వు మమ్మల్ని ఎందుకు విడవద్దంటే, నువ్వు విడిచిపెడితే మేము కొంత జయము పొందలేం. ఎవడంటే మా శత్రువు ఒకడున్నాడు, వాని అనగదొరుకువాడవు నీవే. మా శత్రువులు అనదొరుకువాడు ఆయన. ఈరోజు మనము దేవుని బిడ్డలారా, గొలియాతు ముందు దావీదు లాగుండా మనం యుద్ధంలో. గొలియాతు బలవంతుడు, శూరుడు, వీరుడు, యుద్ధశాలి, యుద్ధ నేర్పరి, బాల్యం నుండి వాడు. దావీదేమో బాలుడు అన్నాడు, నీకు బలము చాలదు అన్నాడు. ఈ యొక్క సీను ఈరోజు క్రైస్తవ సంఘానికి అపవాదికి జరుగుతూ ఉన్నటువంటి సీన్. క్రైస్తవ సంఘం ఏమో ఈరోజు బలంగా లేదు. ఎత్తబడేదాకా క్రైస్తవ సంఘం బలంగా ఉండదు. క్రైస్తవ సంఘము స్త్రీతో పోల్చబడింది కాబట్టి బలహీనురాలే. దేవుని బిడలారా, అయితే ఇక్కడ మా శత్రువు ఎవడైతే ఉన్నాడో, ఈ అంధకార రాజ్యాధిపతి ఎవడైతే ఉన్నాడో, వాడు మహాపరాక్రమం గల వేటగాడు, దేవుని ఎదుటిని దుర్గములు పడద్రోయజాలినంత శక్తి గలవాడు, దేవుని దగ్గర ఉన్నటువంటి దేవుడి బోధలో పెరుగుతున్నటువంటి కొన్ని కోట్ల మంది దూతల్ని వీని వశం చేసుకున్నవాడు. వాడు మన శత్రువు. వాడిని చిన్నంచడానికి అవకాశం ఉందా? ఎవడంటే మన శత్రువు? దేవుని దగ్గర నిరంతరం ఆ కాలుచున్న రాళ్ళ మధ్యలో ఉన్నటువంటి దూతలను వీని మాటల చేత వీడు లోపరుచుకున్నాడు. నా దగ్గర ఉన్న ఒక లోపరుచుకోవడం వానికి పెద్ద కథ కాదు. నీ దగ్గర ఉన్న ఒక లోపరుచుకోవడం వానికి పెద్ద కథ కాదు. సాతాను గనక తలుచుకుంటే ఎంతటి కండలు తిరిగిన బంటు అయినా పర్వాలేదు, ఎంతటి యుద్ధ నేర్పరి అయినా పర్వాలేదు, వాడు లోపరుచుకోగలుగుతాడు. వాని దగ్గర అన్ని రకాల స్టంట్స్ ఉన్నాయి. వాడు శరీర సంబంధమైన పోరాటం మొదట చేయడు. ఇక మనకి ఏమర్థమైతే చెప్పు. ఇప్పుడు శరీర సంబంధమైన పోరాటంలో వాడు దిగిండంటే మనం వాని ఎదుర్కోవడానికి కరాటేనో లేకపోతే జిమ్మో ఏదో ఒకటి చేస్తాం. తిండి కలిగితే కండగలదు అన్నాడు గుడిజల అప్పారావు గారు. కొంచెం మంచి కండలు పెంచుతాం, లేకపోతే మంచి సాధన చేస్తాం, కరాటే చేస్తాం, కుంఫో, బ్లాక్ బెల్టో ఏదో ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి, అలా మార్షల్ ఆర్ట్స్ ఇవి ఉన్నాయి. వాడు భౌతికంగా యుద్ధంలో దిగుతాడు కదా. మరి ఈ భౌతిక సంబంధమైన బలం పనిచేయదు కదా వాడి దగ్గర. శరీరానుసారంగా మనకు వచ్చే బలం పనిచేయదు కదా. అంటే సాతాను యొక్క పోరాటం ఎరిగి మనము యుద్ధరంగంలోనికి దిగాలి. ఇప్పుడు సాతాను యొక్క పోరాటం ఎరిగి మనం యుద్ధరంగంలో దిగడం అంటే అర్థం ఏంటంటే, వాడు శరీర సంబంధిగా యుద్ధంలోనికి మనకు రాడు, ప్రత్యక్షంగా రాడు, వాడు పరోక్షంగా యుద్ధం చేస్తాడు. పరోక్షంగా వాడు చేసినటువంటి యుద్ధాలలో మొదటి యుద్ధము వాడు ఆలోచనల మీద చేస్తాడనమాట. వాడు శరీరానుసారమైన యుద్ధోపకరణాలు వాడిని కావన్నాడు కదా పౌలు. ఆలోచనల మీద సాతాను యొక్క యుద్ధం జరుగుతుంది.
ఇక్కడ పడిపోయిన వాడు ఉన్నట్టు చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ రవి పాస్టర్ గారు ఉన్నాడు. ఇప్పుడు ఆయనకు హెల్త్ పరంగా ఒక డిసీజ్ వెంటాడుతూ ఉన్నది. ఫలానా స్థలంలో ఒక రాగి చెట్టు కింద కూర్చొని పక్కిరోడు కూర్చున్నాడు. ఆడికి పోతే వాడేమో ఇస్తున్నట్ట తాగడానికి, అది తాగి చాలామంది మంచిగా ఏంటంటే అప్పుడు నీకు ఏమంటుందంటే కోరిక పుడుతుంది, అరే నేను కూడా పోయి వాడి ఇచ్చేమో తాగితే కొంచెం మంచిగా అవుతానేమో. అది ఒక రకమైనటువంటి తలంపుల మీద, అంటే అవసరతను నిరికొడతలు వాడు. అది నేను చెప్పిన విషయం. అవసరతను నిరిగి దాడి చేస్తారనమాట. వాడు అంత సింపుల్గా దాడి చేయడు. ఆలోచనలు అంటే ఒకడు యవ్వన ప్రాయం వరకు అద్భుతంగా వాడు ప్రార్థన జీవితాన్ని కాపాడుకోవచ్చు. యవ్వన ప్రాయంలో వివాహానికన్నా ముందున్నటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా చిన్న చితక 2-3 సైతాన శక్తులు ఉంటాయి. కానీ వాడు వివాహ సమయం వచ్చిందనుకో, ఆ టైంలో వాడి తలంపుల మీద బలమైన దాడి చేస్తాడు వాడు. ఎందుకు? వాడు అంతకుముందే ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడు కదా. అరే వీడు ఇప్పుడు ఇంత ప్రార్థన చేస్తున్నాడు కదా, ఇప్పుడు ఇంత దేవుని కొరకు వాడబడడానికి ప్రయత్నం పడుతున్నాడు కదా, ఇప్పుడు ఈయన ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు, మోకరించి ప్రార్థన చేస్తున్నాడు కదా, అరే భవిష్యత్తులో వీడు నన్ను ఏదో థ్రెట్గా మారే అవకాశం ఉండదు అనుకున్నాడు. ఏం చేస్తారంటే మన తలంపుల్లోనికి ఒక అందమైన అమ్మాయి మీదకి మనసుని తీసుకుపోతాడు. చాలు ఒక్క అటాక్ వాడు చేసిండంటే ఇక వాడు పెళ్లి చేసుకున్న దాంతో జీవితాంతం సఫర్ అవ్వాల్సింది. ఆమె సేవకు సహకరించదు, ప్రార్థన జీవితం లేదు, మన్ను మశనం ఏం లేదు, విశ్వాసం లేదు, లోబడే మనస్తత్వం లేదు, అందం మాత్రం ఉంది. ఏం చేసుకుంటే అందం మనిషి ఎక్కడ పెట్టుకుంటుందని, ఎందుకు పనికి వస్తుంది అందం? అంటే ఎంతోమంది దైవజనులు, ఎంతోమంది యవనస్తులు అద్భుతంగా ప్రార్థన జీవితాలు కలిగినటువంటి వాళ్ళు, అద్భుతమైనటువంటి అంతస్తులో వివాహాల కన్నా ముందు వివాహాల తర్వాత అడ్రస్ లేకుండా పోయిన వాళ్ళు కోకొలలు ఉన్నారు. కారణం ఏంటంటే ఆ వివాహ సమయంలో వీడి తలంపుల మీద ఏం జరిగిందనమాట, దాడి జరిగింది. అప్పుడు వీనికి అందము మోసకరము సౌందర్య విరుద్ధమైనటువంటి మాట కనబడదు. అట్లా ఎన్నో రకముల దాడులు సాతాను చేసేవాడై ఉన్నాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాడు యవ్వన ప్రాయంకి వచ్చినప్పుడు ఆ రకమైన దాడి చేస్తాడు కదా. ఇంకొంచెం ముందుకు పోతే కొన్ని మోసాలు చేయడం వల్ల నువ్వు బాగా డబ్బు సంపాదించవచ్చురా అని చెప్తాడు. వాడు అవకాశాలు కల్పిస్తాడు, మోసాలు చేయడానికి అలవాటు పడిపిస్తాడు. అదొక తలంపు చిన్నది వస్తుంది, నిజమే కదా, పర్వాలేదు డబ్బు వస్తుంది కదా అని మోసాల్లో పడేస్తాడు. మన శత్రువు యొక్క బలము చాలా గొప్పది దేవుని బిడ్డలారా. వాడిని మనం చిన్నంచడానికి వీల్లేదు. సాతాను వాడు పెద్ద పెద్ద భక్తులు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడినటువంటి భక్తులను వాడు పాపంలో పడేశాడు, భ్రష్టులను చేసినాడు. మనందరికీ తెలుసు బిలాము యొక్క పరిస్థితి. చిన్న తలంపే. బిలాము జీవితంలో ఏమొచ్చిందండి? శరీర సంబంధం యుద్ధం జరిగింది. అతనికి చిన్న తలంపు తన మనసులోనికి వచ్చింది. దేవునికి ఇష్టం లేని ఒక ఆలోచన తన మనసులోనికి వచ్చింది. దేవుని సంకల్పం లేని ఒక ఆలోచన వచ్చింది. ఏంటండి? అందుకే దావీదు అంటున్నాడు, మనుషుల సహాయము వ్యర్థము ప్రభువా, మాకు నీ యొద్దనే సహాయము, నీవే మాకు సహాయకుడుగా ఉండాలి. యుద్ధంలో ఈ పోరాటంలో నీవే మాకు సహాయకుడవు కావాలి. ఎందుకు? 139వ కీర్తనలు అంటున్నాడు. అందుకే దేవా, తలంపు పుట్టక మునిపే నువ్వు దాన్ని ఎరిగిన వాడవు కదా. నేను కూర్చుంటుటా నీకు తెలియను, నేను లేచుటా నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించి ఉన్నావు. నా నడక నా పడక నీవు పరిశీలన, నా యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా. కాబట్టి ఇప్పుడు నీ సహాయం నాకు ఎక్కడ కావాలి? నా అంతరింద్రియములలో నీ సహాయం కావాలి. ఎందుకంటే తలంపులు ఎక్కడ పుట్టిస్తాడు దేవుడు? తలంపులు పుట్టించి ఒక వేదిక ఉన్నది, ఒక కేంద్రం ఉన్నది మనిషికి. తలంపులు ఎక్కడ పుడతాయా అంటే ఎవడని చెప్తాడు ఇప్పటిదాకా? ఏంటండి? ఇప్పుడు నా మాట ఎక్కడ స్టార్ట్ అయ్యిందంటే, 4 పెదవులు ఉన్నాయి కాబట్టి, 4 పెదవులు లేకపోతే మనిషి మాట్లాడలేడు. ఈ 4 పెదవులతో బయటకు వస్తున్నటువంటి మాట నా తలంపులో ఉన్నది కాబట్టి అది బయటకు వస్తున్నది. తలంపులు ఎక్కడ ఉన్నాయంటే నెత్తిలో ఉన్నాయో కడుపులు ఉన్నాయో ఏడున్నాయో తెలియదు. మొత్తం మీద తలంపులు ఉన్నాయి కాబట్టి కూడా బయటకు వస్తున్నాయి. అయితే తలంపు పుట్టక మునుపు ఎక్కడ ఉంది? అది దేవునికి తెలుసు. ఇప్పుడు మన యొక్క ఫోన్కి సిగ్నల్స్ వస్తున్నాయి.
తరంగాలు వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే దానికి ఒకటి స్టేషన్ ఉన్నది, అక్కడ నుంచి వస్తున్నాయి. ఇప్పుడు పవర్ వచ్చింది మనకు, ఎక్కడి నుంచి వచ్చిందంటే నీకు స్టేషన్ ఉంది, సబ్ స్టేషన్ ఉంది, 11 kV ఉంది, 133 kV ఉంది. అట్లా మనుషుల యొక్క మనస్సులోనికి వచ్చేటటువంటి తలంపులకు కూడా ఒక కేంద్రం ఉంది. అక్కడ తలంపులు ఎక్కడి నుంచి అయితే ట్రాన్స్ఫర్ అవుతున్నాయో అందరి మైండ్లలోనికి, ఆ తలంపులు ట్రాన్స్ఫర్ అయ్యేటటువంటి స్థలాల్లో దేవుడు ఉన్నాడు, దయ్యం ఉన్నాడు, ఇద్దరు. తలంపు పుట్టక ముందు పెరిగిన వాడు దేవుడు, తలంపులు వస్తున్నప్పుడు ఈ తలంపులను చెడగొట్టేవాడు సాతాను. ఎవరికి వెంటనే ఒకరిని చంపుదామని ఆలోచనలు రావు, ఒట్టి వస్తాయా? పాపం చేద్దామని ఆలోచనలు ఒట్టి వస్తాయా? చిన్నపిల్లలకు ఉండే కదా పాపం చేద్దామని ఆలోచన. దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు యొక్క ఉద్దేశం ఏంటంటే, మా శత్రువును జయించుటకు మాకు మనుషుల సహాయం సరిపోదు ప్రభువా, నీ సహాయం మాకు కావాలి. ముగించుకుందాం. ఏమన్నాడు? నీ సహాయము మాకు కావాలి. శత్రువు మీదకి మేము చెప్పు విసిరాలంటే, మా విరోధమైనటువంటి అపవాది మీదకి మా చెప్పు విసిరాలంటే మాకు నీ సహాయం కావాలి. మరి ఎట్లా దొరుకుతుంది నీ సహాయం మాకు? ఒకే ఒక కారణం చెప్తున్నాడు. దేవుని సహాయము మనకు దొరకడానికి, దినమంతట్లో శత్రువు మీద జయం పొందడానికి మన సహాయం దొరికేటప్పుడు ఒక వేదిక 2వ వచనంలో చెప్తున్నాడు. స్వరమండలమా సితారా మేలుకొనుడి, నేను వేకువనే లేచదను. అది ఎవరైతే వేకువనే లేచి దేవుని సన్నిధానంలో దినచర్య ప్రారంభిస్తారో శత్రువును జయించుటకు శక్తి వారికి దేవుడు అనుగ్రహిస్తాడు. శత్రువు యొక్క దాడులు జీవితంలో జరుగుతాయి. ఎక్కడ జరుగుతాయి జీవితంలో? చెప్పండి. జీవితం అంటే ఏంది? అనుదిన చర్య అంతటినీ జీవితం అంటున్నాం. ఇప్పుడు నాకు 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు చెప్పుకుంటాను అంటే ఎట్లా గడిచిన 20 సంవత్సరాలు? 24 గంటల ఒక దినం, 24 గంటల ఒక దినం. అంటే ఒక దిన ఆరంభం నుంచి దిన అంతం వరకు దీన్ని దినం అంటాం. దినాలను గడిస్తే నెలలు, నెలలు గడిస్తే సంవత్సరాలు, సంవత్సరాలు గడిస్తే నాకు ఇప్పుడు 25 30 ఇయర్స్. ఇది జీవితం. ఇప్పుడు జీవితంలో మనం సాతానుని జయించాలంటే అర్థమైంది, వేకువనే దేవునికి మనం ఏ దినమైతే ఇస్తామో. నేను చాలాసార్లు గమనించిన, నా జీవితంలో నేను ఎక్కువ ప్రేమించేది ఉదయకాల ప్రార్థన. ఎక్కువ ప్రేమించేది 2011లో ప్రారంభించాను. 2011లో ప్రారంభించి 2012, 13 3 ఇయర్స్ కూడా అద్భుతంగా ఉదయకాల ప్రార్థన జరిగింది. ఎప్పుడైతే ఉదయకాల ప్రార్థన బలంగా, ఆ రోజంతా నీకు ఏ రకమైనటువంటి చీకటి తలంపులు రానియాడు దేవుడు. సాయంకాల ప్రార్థన కూడా మనం చేస్తున్నాం, కానీ సాయంకాల ప్రార్థన చేసి దేవుని శక్తిని పొందుకొని మనం లోకంలోకి వెళ్తలేం కదా. దేవుని శక్తిని పొందుకొని ప్రార్థన చేసి మనం ఎక్కడికి వెళ్తున్నాము? పడకలోనికి వెళ్తున్నాము. ఇప్పుడు పడకలోనికి పోయినప్పుడు కూడా మన దాడి జరుగుతుంది. అక్కడ అన్నాడు ఆ మాట కూడా కదా. అంటే 139 కీర్తనలు ఏమన్నాడు? నా పడక నా నడక అన్నాడు. సో మన పడక కూడా మరి పరిశుద్ధంగా ఉండాలి. కానీ పడకలో సాతాను యొక్క దాడులు ఎక్కువ జరిగాయి. నిద్రలో ఉన్నప్పుడు నీకు ఏమన్నా వాడు చెడ్డ కాలాలు వాడేటట్టు చేయడమో, లేకపోతే మంచం మీద ఉన్నప్పుడు కూడా మనం దేవుడి దాడించుకుంటే ఇంకా ఆశీర్వాదమే. కానీ ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు లోకంలోకి మనం వెళ్ళినప్పుడు ఎన్ని దృశ్యాలు మనం చూస్తున్నాం, ఎన్ని తలాంతులు మనం తలస్తున్నాం. పండుకున్నప్పుడు మన మనసు జడమైన స్థితిలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు నీ మనస్సు తలంపులు తలంచడానికి వీల్లేదు. నిద్రపోయినోడు కూడా తలంపులు తలంచుకుంటాడు. అబ్బో నాకు బాగా ఆకలి అవుతుంది నాకు కింద అనుకుంటున్నా. నిద్రపోయినప్పుడు తలాంతులకు ఏం లేదు, పని లేదు. అందుకే ఈ భూమి మీద, అందుకే అక్కడ ఎక్కడంటే ప్రసంగిలు అంటాడు ఒక మాట. ఏమంటాడు తెలుసా? నేను వెళ్ళు ఆ పాతాళంలో ఏం లేదంట, యోచన అయినను ఏంటండి తలంపైన నెరవేర్చుకునే ప్రక్రియ ఉండదంట. గుర్తుందా రెఫరెన్స్ అది? ప్రసంగిలో ఇక్కడ ఏంటంటే 9వ అధ్యాయంలో ఒకసారి చూడండి. నీవు పోయి నీ అన్నము తిని అదే 10వ వచనం 9:10లో చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనా నువ్వు శక్తి లోపము లేకుండా చేయుము. నీవు పోవు పాతాళమునందు పని అయినను ఉపాయమైనను తెలివైనను జ్ఞానమైనను అంటే నువ్వు ఈ లోకయాత్ర ముగించిన తర్వాత ఇంకా నాకు మళ్ళీ కొన్ని ఆలోచనలు ఉంటే బాగుండే నెరవేర్చుకుందా అనేది ఉండదు. నువ్వెన్ని నెరవేర్చుకోవాలనుకున్నా అది భూమి మీద ఉన్నప్పుడే. దేవుని కొరకు మనం నెరవేర్చిన తలంపులెన్ని, మన కొరకు మనం నెరవేర్చుకుంటున్న తలంపులెన్ని. ఇప్పుడు దేవుడి కొరకు మనం కొన్ని ఆలోచనలు కలిగి ఉన్నాం అనుకో, దేవుడు వాటిని నెరవేరుస్తాడు.
ఆయన ఆశగల ప్రాణమును కదా యెషయా గ్రంథంలో ఏమన్నాడు? కీర్తనలు అనుకుంటా, కీర్తనలు 107వ కీర్తన 9వ వచనంలో ఏమన్నాడు? ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తి పరచి ఉన్నాడు. ఏంటంటే ఇప్పుడు మనకు ఆశ ఉందనుకో, ప్రభువా నీ కొరకు నేను ఏదో ఒకటి చేయాలి, ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ యూ ఇన్ దిస్ డే అంటే అది ఎప్పుడు చెప్పాలి? వేకు అని చెప్పాలి దేవునికి. అందుకే దావీదు చాలాసార్లు అన్నమాట అది, ప్రభువా నేను వేకువనే లేచేదను. ఏంటండి 5వ కీర్తనలో నాకు చాలా ఇష్టమైనటువంటి లేఖన భాగం అది. ఎన్నోసార్లు నాకు ఉదయకాల ప్రార్థనకు బలపరిచి ప్రోత్సహించినటువంటి లేఖన భాగం 3వ వచనంలో, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి. ఏంటండి నాకు విచిత్రం అనిపిస్తుంది, సతీష్ కుమార్ గారు 4 గంటలకు లేచి ఆయన లైవ్లో ఉంటాడు, మంచిగా షూట్ వేసుకుని రెడీ అయ్యి నీట్గా, గింత నిద్రమత్తు ఉండదు. మళ్ళీ ఇప్పుడు లైవ్ వస్తుంది, మీరు చూస్తే ఇప్పుడు నైట్ 10 అవుతుంది కదా, 9 or 10 అవుతుంది, ఇప్పుడు కూడా లైవ్ వస్తుంది. నైట్ 1 hour 2 hours అంటే 4 సర్వీసులు చేసిన, లేకపోతే ఒక్క సర్వీస్ చేసిన, ఎంత అద్భుతంగా ఆయన ఆసక్తి కలిగి దేవుని కార్యక్రమాలు ఉంటుండో మనం గమనించాం. స్టీఫెన్ పౌల్ గారి యొక్క లైవ్ మీరు వేకువని చూస్తే 30,000 మంది లైవ్లో ఉంటారు 4 గంటలకి. ఆన్లైన్లో 30,000 మంది, జూమ్లో కొన్ని వేల మంది. ఏంటండి అంటే ఆసక్తి ఎంత అసలు! వాళ్ళు ఎప్పుడు వండుకుంటున్నారు? వాళ్ళు వాళ్ళ శరీరానికి ఎక్కడుంది విశ్రాంతి? వేకువనే ఎప్పుడైతే నువ్వు వేకువ లేచి ప్రార్థన చేస్తావో ఖచ్చితంగా ఉద్యోగాన్ని దేవుడు ఇస్తాడు. ఖచ్చితంగా మన ముందు శత్రువు ఓడిపోతాడు. ఆ దినం ఓడిపోయాడు వాడు, అంతే. నువ్వు ఎప్పుడైతే ఉదయకాల ప్రార్థన చేసినావో ఆ రోజు నీ జీవితంలో సాతాను ఓడిపోయాడు. వాడు ఏం చేయలేడు ఇంకా, దేవుని బిడ్డలారా. కాబట్టి ఈరోజు నీవు నేను మన శత్రువు యొక్క బలము నెరిగి మనం ప్రార్థనకు ప్రతిష్ఠించుకోవాలి. ప్రార్థన నిర్లక్ష్యం చేసినాం అనుకో, శత్రువు చేతిలో మనం ఓడిపోతాం. రేపు అయ్యో అలా చేయకపోతే బాగుండే, అట్లా కాకపోతే రేపు వాడి క్రీస్తు న్యాయపీఠం పోయిన తర్వాత ఏముంటుంది తెలుసా? ఆ తిమోతి 2:15 అన్న మాట ఏంది? అది తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చూడండి ఒకసారి. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగా. ఎందుకని చెప్పండి? పరలోక రాజ్యం వస్తారండి ఎవరైనా నమ్మి రక్షణ పొంది బాసుపోతే వస్తారు, కానీ అక్కడ సిగ్గుపడతారంట. ఎందుకు సిగ్గుపడుతున్నాడు పలానా సహోదరుడు అంటే వాడు ప్రార్థన చేయలే. ఎందుకు సిగ్గుపడుతున్నాడు పలానా సహోదరుడు అంటే వాడు అసలు సాతాను జయించలే. బట్ సిగ్గుపడడానికి కారణాలు ఏమిటి? కొందరు ప్రార్థన చేయని వారు సిగ్గుపడతారు, కొందరు దశంపాలు వారు సిగ్గుపడతారు, కొందరు సువార్త చెప్పని వారు సిగ్గుపడతారు, కొందరు సాక్ష్యం ఇవ్వలేని వారు సిగ్గుపడతారు, కొందరు దేవునికి వారు యవ్వనం ఇవ్వలేని వారు సిగ్గుపడతారు, కొందరు వారు టైం ఇవ్వలేని వారు సిగ్గుపడతారు. ఏంటంటే ఎన్నో ఉంటాయి. కొందరికి దేవుడు కుమారుని అడుగుతాడు, కుమారుని ఇవ్వని వాడు సిగ్గుపడి, నీ కుమారుని అడిగాను ఆ రోజు నేను, సేవకుని ద్వారా పిలుపునిచ్చాడు, నువ్వు వీలేవు అంటే చాలామంది సిగ్గుపడే పరిస్థితిలో ఉంటారు. కానీ మనం ఎప్పుడైతే ప్రార్థన జీవితంలో బలంగా కొనసాగుతామో మనం సిగ్గుపడము. అది మన కాన్ఫిడెంట్. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఎప్పుడు వాక్యం అని వాళ్ళు చాలామంది వాక్యాన్ని బాగా ప్రేమిస్తారు. వాక్య తర్కజ్ఞానం, చాలా అవసరం అది దాన్ని మనం వ్యతిరేకిస్తలేము. కానీ దానికి తోడు మనకు బలమైన ప్రార్థన జీవితాలు ఉండాలి, దానికి తోడు బలమైన కన్నీరు ఉండాలి. మన అయ్యగారు అంటాడు ఒక పాటలో, ఎంత నలిగినను దైవ జనమున ఏం లేదు, ప్రార్థన దాహము పుట్టలేదు, కన్నీరు ఉబ్బుకోవడం లేదండి ఆయన. అది అల్టిమేట్ గోల్. ఆయన కోరుకున్నది ఏంటంటే ఆయన ప్రసంగాలు విన్న ప్రతి ఒక్కరు ప్రార్థనకు మోకరించాలి, ఆయన ప్రసంగాలు విన్న ప్రతి ఒక్కరు కన్నీరు విడిచుటకు మోకరించాలి. ఈరోజు దేవుని బిడ్డలారా, నీవు నేను మనమందరం కూడా అడుగుదాం, ప్రభువా మేము శత్రువు మీదకి చెప్పు విసరగలగాలి. అంటే అది వేకోజామున నిసంలో గడిపేటటువంటి స్థితిలో, ఉన్నతమైన అంతస్తులో వేకోనే మేం లేవాలి, మాతో పాటు స్వరమండలమా సితారా మేలుకురుడని చెప్పగలగాలి. నేను ఆమెని కీర్తించాలి జనములలో, చుట్టుముట్టు ఉన్నవారు వినాలి, అరే ఏంది బైబిల్, ఏంది వీళ్ళు దేవుని ఎప్పుడు స్తుతిస్తూనే ఉంటారా, ఆశ్చర్యపడిపోవాలి వాళ్ళు. ఎప్పుడైతే అట్లా ఆ స్థితి మనకు ఉంటుందో మన ముందు సాతాను ఓడిపోతాడు. వాని బలం మన ముందు పనిచేస్తుంది, వేరేళ్ళ ముందు పనిచేస్తుంది. వాడు చాలా బలవంతుడే,
చాలా ఎక్స్పర్ట్ వాడు పాపంలో పడేయడంలో. కానీ వేకోజామున మోకరించి దేవుని కంచెను వేసుకుంటున్న వారి ముందు వారిని బలం పంచి, ఎందుకంటే వారి పక్షమున ఆ దినమంతా దేవుడు యుద్ధం చేసేవాడై ఉన్నాడు. కాబట్టి మనం మరొకసారి నూతన తీర్మానం తీసుకుందాం. ఇంకా ప్రార్థనలో బలపడడానికి మనల్ని మనం అంకితం చేసుకుందాం. దేవుడు కొద్ది మాటలు మన వినికిడిలో ఫలింపచేయును గాక. స్తోత్రం తండ్రి, మీ ఘనమైన నామనికి వందనాలు. విత్తబడినటువంటి లేఖన భాగం ఫలింపచేయండి దేవా. మేము శత్రువు కోటల మీదకి చెప్పు విసిరాలి, వాని దయ్యపు కోటల మీదకి మేము చెప్పు విసిరగలగా. బలమైన అభిషేకము చేత మమ్మల్ని నింపండి. దావీదు బాలుడే, కన్నివిచ్చిన అభిషేకము చిన్నది కాదు. అతడు వయసులో చిన్నవాడు అయి ఉండొచ్చు, కానీ అభిషేకంలో చిన్నవాడు కాదు. పరిశుద్ధాత్మ నింపుదలలో చిన్నవాడు కాదు. శత్రు సమూహాలతో పోరాటం చేయడంలో చిన్నవాడు కాదు. ఈరోజు మేము నా తండ్రి భౌతిక ప్రపంచంలో చిన్నవారము, ఏమీ లేని వారము, కానీ ఆత్మీయ ప్రపంచంలో మేము దావీదు లాంటి వారం కావాలి. బలమైన అభిషేకము పొందుకున్న వారం కావాలి. శత్రువు కోటల్ని అయా నురిపిడి రాణుగా మార్చేవారం కావాలి. పాతాళం యొక్క పాశ్యములు త్రెంచేవారం మేము కావాలి. అభిషేకించండి, మీ ఆత్మకార్యం జరిగించండి. రేపటి దినం జరగబోతున్నటువంటి సంఘారాలను తోడుగుండండి. ప్రతి కుటుంబాన్ని మీరు నడిపించండి. పేరు పేరున దీవించి ఆశీర్వదించి మహిమ గణిత ప్రభావాలు మీరే పొందమని ఏస్తున్నామన్న ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. యేసు రక్తమే ఇచ్చేది, ప్రవేశు రక్తమే ఇచ్చేది, ప్రవేశనామానికి సంపూర్ణ అపవాదికి నీ వాని క్రియలకు అనంత కోటి నాశనము కలుగునుగాక. ఆమేన్ ఆమేన్.